హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఎంతో అందమైన నెక్లెస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఒక షీట్ తీసుకోండి. ఆ షీట్కు 7mm గమ్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఏ కలర్ స్టోన్స్ అయినా అతికించుకోవచ్చు మీరు. నేను ఇక్కడ ఎల్లో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ 7mm గమ్ అప్లై చేసుకొని స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని చుట్టూ పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. మనకి ఎంతైతే సరిపోతుందో అంతా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ 7mm గమ్ అప్లై చేసుకొని 3mm పూసలు ఉంటాయి కదా, స్టోన్ పూసలు, అవి దాని చుట్టూ పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా పెట్టేసుకొని దీన్ని మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ 7mm గమ్ అప్లై చేసేసుకోండి. ఇప్పుడు మనకు కుందన్ షేపు స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిపైన స్టోన్ వేరే కుందన్ వస్తుంది, ఆ కుందన్ పెట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఇలా బాక్స్ షేప్ కానీ ఈ షేప్లో కానీ కుందన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు బాక్స్ షేప్ ఉంటే బాక్స్ షేప్ పెట్టుకొని, లేదంటే ఈ షేప్ అయినా పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వేరే పక్కన ఇంకొకటి మనం స్టోన్ అతికించాం కదా, దానికి కూడా స్టోన్ చైన్ అతికిచ్చేసుకొని దాని మీద మళ్ళీ స్టోన్ చైన్ గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ అప్లై చేసుకోండి, లేదు అంటే వేరే కలర్ ఉన్న అప్లై చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీనికి కూడా అలాగే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న డాలర్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో చిన్నది ఎల్లో కలర్ స్టోను, అలాగే స్మాల్ సైజు స్టోన్స్ని చుట్టూ పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేసి చూపిస్తున్నాను. ఇలాగే పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం కట్ చేసుకుందాం మనము. చూడండి, ఇలా పెట్టేసుకొని షీట్ మొత్తం మనము ఒక లెవెల్కి, ఇప్పుడు మనం డాలర్స్ తయారు చేసాం కదా, ఆ డాలర్స్ అన్నిటిని ఒక లెవెల్కి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూపిస్తాను, చూడండి ఎలా కట్ చేసుకోవాలన్నా. ఇలాగే నీట్గా కట్ చేసుకోవాలి అన్నిటినీ. చూడండి, వీడియోలో చూపించినట్టు మనం ఇట్లా కట్ చేసుకుంటేనే షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి, లేదు అంటే మనం డాలర్స్ చేసుకున్నా కూడా అంత నీట్గా అనిపించవు. చూడండి, ఇప్పుడు చిన్నవి కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకొని వీటికి సైడ్న మనకు లైట్గా క్లాత్ కనిపిస్తుంది కదా, దీనికి షీట్, ఆ షీట్ని కూడా లైట్ అది పెట్టేసి కాల్ చేసుకుందాం లైట్గా. చూడండి, ఇక్కడ మీరు ఉదికడ్డితో అయినా కాల్చుకోవచ్చు, నేను కొద్దిగా లైట్ అది పెట్టి కాల్ చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము హుక్కీల్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం డాలర్ అతికిచ్చేసుకోవాలి కదా, దానికి ఇలా హుక్కీల్ని పెట్టేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా పెట్టేసుకొని దీనికి కవర్ని అటాచ్ చేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు అన్నిటికీ అలాగే చేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గేదె వైర్ని తీసుకొని మన మెడకు ఎంతైతే సరిపోతుందో ఆమెను గేదె వైర్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్న ఒక పక్క మనము అటాచ్డ్ వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా లాక్ పూసలు వస్తాయి, వాటిని 2 పూసలు ఎక్కించేసుకొని అటాచ్డ్ని లాక్ చేసేసుకుందాము. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా 2 పూసలు ఎక్కించేసుకొని అటాచ్డ్ ఎక్కించాం కదా, దాన్ని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకుంటే మనకు అనేది ఊడిపోకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు దీన్ని లాగి కూడా చూపిస్తాను. చూడండి, మనం ఎంత లాగినా కూడా అటాచ్డ్ అనేది ఊడిపోకుండా ఉంది కదా. సైడ్ ఎడ్జులు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం స్టోన్ పూసలు ఉంటాయి కదా, లేదంటే ఇలా పూసలు తీసుకొని ఈ చైన్కి మొత్తం ఎక్కించేసుకోవాలి. మధ్య మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న డాలర్స్ని కూడా సెట్ చేసుకుంటూ ఎక్కించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను లాక్ వేస్తున్నాను, అలాగే డాలర్ని ఎక్కించుకుంటున్నాను, చిన్న డాలర్ని. ఇప్పుడు మళ్ళీ లాక్ వేస్తాను. చూడండి, ఇలా వేసుకొని ఇలా లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్టోన్ పూసల్ని ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పెద్ద డాలర్ని పెట్టేసుకుందాము. చూడండి, ఇలాగే అన్ని డాలర్లని లాక్ వేసుకుంటూ సెట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు.
మనం సెంటర్లో చూసుకొని పెద్ద డాలర్ ఉంటుంది కదా, ఆ డాలర్ని కూడా సెట్ చేసుకుందాం. చూడండి, ఇలా సెట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా లాక్ వేసేసుకుందాము. ఇప్పుడు మీకు చైన్ మొత్తం ఒకసారి తయారు చేసి చూపిస్తాను. చూడండి, వీడియోలో చూపించినట్టు లాక్ వేసేసుకొని చైన్ మొత్తం ఒకసారి తయారు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి చైన్ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను హుక్కిని పెట్టేస్తున్నాను. లాస్ట్లో హుక్కిని పెట్టేసి దాన్ని కూడా 2 లాక్ పూసలు వేసేసుకొని హుక్కిని గట్టిగా ఫిట్ చేసేయాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా చేసాము అంటే హుక్కి కూడా ఏం ఊడిపోదు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా స్టోన్ చైన్ అనేది రెడీ అయిపోయింది కదా. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలరు, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో ఇలా తయారు చేసి వేసుకొని వెళ్ళారంటే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఎంతో అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను కింద ఇదే కలరు పూసలు ఎక్కిస్తున్నాను. మీరు వేరేటి ఉన్నా కూడా ఎక్కించేసుకోవచ్చు. చూడండి, ఎల్లో కలరు పూసలు ఎక్కిస్తున్నాను నేను. ఇలా ఎక్కించేసుకొని దీన్ని కూడా లాక్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అంతే ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఈ చైన్ అనేది ఇంట్లోనే తయారు చేసి మనం ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా కనిపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా చేసుకొని ఇంట్లోనే వేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి తయారు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మన చైన్, స్టోన్ చైన్ అనేది. మీరు కూడా ఇలా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశాను. ఇయర్ రింగ్స్ షార్ట్లో పెడతాను, ఒకసారి వెళ్ళి షార్ట్ అండ్ ఫుల్ వీడియోని కూడా చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో అందంగా ఉంది కదా మన స్టోన్ చైన్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.